స్వరూపము అమ్మ. వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటాం మనం. పశ్యంతి సకలము ఆత్మయందు చూసేటువంటిది. పరదేవత, పరబ్రహ్మతత్వం అమ్మది. మధ్యమా ఇంద్రియాల చేత పట్టుబడినటువంటిది కాదు పరమాత్మ స్వరూపం. ఆమె అవయవములు కూడా మనమంతా కూడా ఏదైతే అంగాంగ వర్ణన చేసుకుంటున్నామో కఠిన రూపం అయితే కాదు. మృదు కోమల రూపం, లావణ్యమయమైన రూపం, మనోజ్ఞమైన రూపం. అటువంటి అమ్మను మనమంతా ఆరాధిస్తున్నాం. పూజ్యేద్భాను సహస్ర కోటి సదృశ కేయూర హారోజ్వల సింజన్నూపుర కింకిణి. అమ్మ రూపాన్ని వర్ణిస్తున్నప్పుడు చక్కగా ప్రస్ఫుటంగా అవుతోంది మనకు అమ్మ యొక్క వైఖరి అంతా కూడాను. మధ్యమా వైఖరి భక్త మానసాంసిక భక్తుల మనస్సు అనేటువంటి సరోవరంలో